మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే శుభవార్త అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందం 19న స్విట్జర్లాండ్లో సంతకాలు చేయనున్న రెండు దేశాలు. వెంటనే తెరుచుకోనున్న హార్ముజ్ టోల్ లేకుండా నౌకలకు అనుమతి. సైనిక చర్యలు నిలిపివేత, ఇంధన మార్కెట్ ఊపిరి, అణు ఆంక్షలకు చర్చల ద్వారా పరిష్కారం. లెబనాన్ నుంచి వైదొలగం ఇజ్రాయెల్. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ నెల 19వ తేదీన ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్ రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. 60 రోజుల పాటు అమల్లో ఉండే ఒప్పందంలో భాగంగా సంతకాలైన వెంటనే అన్ని సైనిక చర్యలను అన్ని పక్షాలు నిలిపేస్తాయి. హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. టోల్ లేకుండా రవాణా నౌకలకు అనుమతి లభించబోతోంది. ఉపశమనం లభించిన ఈ 60 రోజుల్లో అణు అంశం, ఏకపక్ష ద్వైపాక్షిక అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై రెండు దేశాలు దృష్టి సారించనున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య ఒప్పందం ఖరారైందని ఆదివారం రాత్రి అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. టోల్ లేకుండానే నౌకలు ఈ జలసంధి మీదుగా ప్రయాణిస్తాయని వివరించారు. దీంతో పాటు ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనం తొలగిపోనుందని వెల్లడించారు. మీ ఇంజన్లను స్టార్ట్ చేసుకోవడానికి ఇంధనం స్వేచ్ఛగా రవాణా అవనుందని ట్రంప్ వెల్లడించారు. నెల 19వ తేదీన స్విట్జర్లాండ్లో రెండు దేశాల నేతల సంతకాలు అయిన తర్వాత హార్ముజ్ తెరుచుకుంటుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ 80వ ఏట అడుగుపెట్టిన వేళ ఆ ప్రకటన రావడం విశేషం. ఈ ఒప్పందం పశ్చిమాసియాలో శాంతి భద్రతలను తీసుకొస్తుందని, ఇరాన్లో శాంతి విషయంలో గత అధ్యక్షులంతా విఫలమయ్యారని ట్రంప్ వ్యాఖ్యానించారన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపున ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. అందరికీ శుభాకాంక్షలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఒప్పందం కుదిరిందంటే అర్థం శత్రువును నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తామంటూ మరోవైపున ఇరాన్ విదేశాంగ ఉప మంత్రి కాజిం గరీబాబాదీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రేతర ప్రాంతాల్లోని ఓటర్లకు ఆన్లైన్ సదుపాయం. అకారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తి లేదు. తొలి రోజు 4.12 లక్షల ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేత. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడి. రాష్ట్రేతర ప్రాంతాల విదేశాల్లోని రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. eci.gov.in వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సర్లో భాగంగా ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈసీఐ నెట్ యాప్లో కాల్ యువర్ బిఎల్ఓ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా అభ్యర్థన నమోదు చేసుకుని 48 గంటల్లో సంబంధించి బిఎల్ఓ సంప్రదిస్తారు. ప్రతి ఓటర్కు వివరాలు నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా బిఎల్ఓలు అందిస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్టార్టప్లకు పెట్టుబడులు పెట్టండి. సింగపూర్ ప్రధాని, పలు సంస్థల ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు వరుస భేటీలు. డిజిటల్ గవర్నెన్స్లో గూగుల్ భాగస్వామ్య విస్తరణకు ప్రతిపాదన. యుఎన్ హ్యాబిటాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వినతి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించిన స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. అత్యుత్తమ ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. సింగపూర్లో 2 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం చంద్రబాబు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, భారత హైకమిషనర్ శిల్పక్ కంబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులతో వేరువేరుగా సమావేశమయ్యారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ముందు దేశం తర్వాతే రాష్ట్రం, జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ స్టేట్మెంటు. జనసేన సిద్ధాంతం బలపడుతుంది. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. నాటి సమస్యలు నేటికి వెంటాడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఢిల్లీలో జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం. ప్రాంతీయతను విస్మరించకుండా జాతీయ సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికారం వస్తుందో లేదో తెలియకపోయినా కేవలం దేశ శ్రేయస్సు కోసం పార్టీ పెట్టారని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం పేరుతో ఢిల్లీలో పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. 2014 మార్చి 14 హైదరాబాద్లో జనసేన పార్టీని స్థాపించాం. పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేసాం, ఎన్నో పరాజయాలు చూసాం. అయినా మనం నమ్మిన బలమైన సిద్ధాంతానికి కట్టుబడ్డాం. 7 ప్రాథమిక సూత్రాలను పట్టుకుని నిలబడ్డాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 3 ఎంపీ, 21 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలను సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వాలతో ప్రారంభమైన పార్టీ ఈరోజు 20 లక్షలకు పైగా చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ భావజాలానికి పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుంచి 1000 మంది, కేరళ, తమిళనాడు నుంచి 100 మంది వచ్చారు. దీన్ని బట్టి మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది అన్నటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇకపోతే కల్తీ పాల కట్టడి. కంచికేనా రోజు 1 కోటి లీటర్ల ఉత్పత్తి, అందులో 30 లక్షల లీటర్లే డైరీ ద్వారా అమ్మకం. మిగిలిన పాల నాణ్యతకు జవాబుదారీతనం కరువు. నాణ్యత నియంత్రణ చట్టం అమలు శూన్యం. రాష్ట్రంలో రోజు 1 కోటి లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో సుమారు 30 లక్షల లీటర్ల పాలను వ్యవస్థీకృతంగా డైరీలు, సహకార సొసైటీలు సేకరించి ప్రాసెస్ చేసి ప్యాకింగ్ విక్రయిస్తున్నాయి. మరో 60 లక్షల లీటర్ల పాలను రైతులు, వ్యాపారం నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇట్లాంటి లూజు పాల విక్రయాలు ఎక్కువగా కల్తీ జరుగుతుంది. రాజమహేంద్రవరంలో ఫిబ్రవరి నెల 16 మంది మృతికి కారణమైన కల్తీ పాల ఘటన దీనికి నిదర్శనం. రాష్ట్రంలో సొసైటీల పరిధిలో లేని పాల ఉత్పత్తిదారుల, అమ్మకందారులపై ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటిది. ఈ వార్త రాసి నుండి చెప్పుచ్చు కొట్టాలి, అందులో తప్పేం లేదు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాడెవడదు
మరి మిగతా 60 కోట్ల మందిది ఏంటి? 70 కోట్ల మందిది? 30 కోట్ల మందికి మాత్రమే నువ్వు ప్రతి నెల కూడా ఈ డైరీల ద్వారా ఇస్తున్నావు. 70 కోట్ల మందికి మామూలుగానే అందుతోంది కదా! అంటే ఈ దేశ రైతుల మీదన, ఈ రాష్ట్ర రైతుల మీదన ఎందుకు అంత పగ? ఈ రాష్ట్రంలో చిన్న వ్యాపారుల మీద ఎందుకు నీకంత కసి? అంటే ఉట్టి డైరీలే బతకాలా? మామూలు రైతు బతకూడదా? మామూలు పాల వ్యాపారి బతకూడదా? ఇంటి దగ్గర పాలు పోసుకుని తీసుకెళ్ళేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. ఇవాళ కాదు, దశాబ్దాలుగా నడుస్తున్నటువంటిది. అంటే డైరీలోళ్ళు గొప్పోళ్ళు. మరి డైరీ పాలల్లోనే కదా అంత పెద్ద కుంభకోణాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. డైరీలో తయారు చేసిన నెయ్యితోనే కదా లడ్డూల కుంభకోణం కూడా జరిగిందని చెప్పేది. మరి వాటన్నిటికీ డైరీలు పాపమైనప్పుడు అప్పుడు డైరీలు నమ్ముదామా, ఎలా నమ్ముదామా? ఎందుకు ఇలాంటి మోసపూరితమైన వార్తలు? ఒక సామాన్య ప్రజల్ని దుర్మార్గులుగా, దొంగలుగా చూపించేటటువంటి దాష్టికమైన వార్త ఎందుకు రాస్తున్నారు వీళ్ళు? లేకపోతే అయోధ్య రామాలయ నిధుల మళ్లింపు పై దర్యాప్తు, సిట్ విచారణ ఆరంభం, కోట్ల రూపాయల గలంత అయ్యాయన్న ఆరోపణలు, ఆలయ ఉద్యోగుల సిబ్బందిపై అనుమానాలు, సమగ్ర నివేదిక యూపీ ప్రభుత్వం ఆదేశం, రాజకీయ పక్షాల విమర్శలు, ప్రతి విమర్శల హోరు మధ్య అయోధ్యలోని రామాలయంలో నిధులు దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు నిజానిజాలను తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నడుం బిగించింది. 3 సభ్యులతో కూడిన సిట్ బృందం సోమవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపు సమయంలో ఆ నిధులు దారి మళ్లీ ఉంటాయన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉన్నందునే దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరినట్టు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామాలయ ప్రతిష్టను దెబ్బతీసే యత్నం జరుగుతుంది. దీంతో పాటు సామాజిక మాధ్యమాలు కొనసాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. లేకపోతే బాపట్ల శివారులో దోపిడీ. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల అప్పికట్ల మధ్య నల్లమడవాగు రైల్వే వంతెన సమీపంలో రాజస్థాన్కి చెందిన దొంగల ముఠా సోమవారం వేకువజామున 1.12 గంటలకు చోరీకి పాల్పడింది. ఈ ముఠా అంతకుముందు నెల్లూరు స్టేషన్లో రైలు ఎక్కింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో S3 బోగిలో కాకినాడకి చెందిన ప్రయాణికురాలు వి కనకదుర్గాదేవికి చెందిన 45 గ్రాముల బంగారు గొలుసు, S6 బోగిలో రాజమహేంద్రానికి చెందిన పి మీనాక్షి నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. మరికొందరి నుంచి కూడా దోచుకున్నారు. బాధిత మహిళలు కేకలు వేయడంతో బోగిలో ఉన్న ఇతర ప్రయాణికులు అప్రమత్తమై ప్రతిఘటించారు. జనరల్ బోగిలో ఉన్న మరికొందరు దొంగలు చైన్ లాగి రైలు నిలిపేశారు. ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు దొంగలు పట్టుకోవడానికి ప్రయత్నించి వాళ్ళపై రాళ్లు రూతూ పరారయ్యారు. రైలు దోపిడీ చేసి పారిపోతున్న దొంగలపై 2 AR కానిస్టేబుల్ 9 రౌండ్లు కాల్పులు జరిపారు. చీకట్లో కాల్పులు జరపడంతో దుండగులు గాయాలు కాలేదు. ఈ ఘటనతో 16 నిమిషాల పాటు ఆగిన సర్కార్ ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరి గుంటూరు వెళ్ళింది. తెనాలి విజయవాడ రైల్వే స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన ఆభరణాలు విలువ 11.25 లక్షలను రైల్వే పోలీసులు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 3 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన చిన్నారి. తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల బాలికపై 5 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ముళ్ల పొదల్లోకి విసిరేది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తిరువళ్ళూరు జిల్లాలోని పారిశ్రామికవాడలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. అక్కడికి సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో కార్మికుల కుటుంబానికి చెందిన 3 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రులు చాలాసేపు ఎతకగా రాత్రి 8 గంటల గ్రామ పొలిమేరలోని ముళ్ల పొదల్లో రక్తపు గాయాలతో బాలిక పడి ఉంటారని గమనించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి సమీప ప్రభుత్వ ఆసుపత్రులు జరిపించారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వాళ్ళని చూసి అక్కడే ఉన్న బీహార్కి చెందిన బిపిన్ మంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అనుమానంతో అతని గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు అతన్ని విచారించగా బిస్కెట్లు కొనిస్తాను బాలికను తీసుకెళ్లి మరో 9గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నేరం అంగీకరించాడు. మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నారి బంధువులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పరాలేలో 9 కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పడంతో వాళ్ళు శాంతించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక సోమవారం ఉదయం చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితి అనుకుంది. నిజంగా అట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద జనాలందరికీ తలా ఒక రాయి ఇచ్చి కొట్టి చంపించాలి ఇలాంటి రాక్షస వెధవల్ని. అయితే సాక్షి సర్లో టీడీపీ చొరబాటు, వైఎస్ఆర్సీపీ ఓట్ల తొలగింపు లక్ష్యంగా సర్ పేరుతో టీడీపీ యాప్ సర్ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి వెళ్లి ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఓటర్ల కులం, ఏ పార్టీ సానుభూతి పడ్డనే వివరాలు ఆ సమాచారం మొత్తం టీడీపీ యాప్లో నిక్షిప్తం. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి లిస్టు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గుర్తిస్తే వారి ఓట్లను తొలగించేందుకు ఫార్మ్ 7 వాడాలని ఆదేశం. ఒక్కో ఏజెంట్ ఆ బూత్ పరిధిలో కనీసం 50 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఓట్లు తొలగించాలని టార్గెట్లు. ఎన్నికల అధికారుల వద్ద ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు. టీడీపీ BLAల వాట్సాప్లో ప్రత్యక్షం విస్మయం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పడవటమేనని సర్వత్రా తీవ్ర ఆందోళన. 2019లో ఇదే తరహాలో సేవామిత్ర యాప్ రూపొందించిన టీడీపీ ఆ యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ చెందిన 39 లక్షల ఓట్లను తొలగించిన వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. ముందు జనాలు అట్లా గనక టీడీపీ యాప్లో గనక నమోదు చేస్తుంటే జనాలే పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎట్టకేలకు శాంతి వీచిక. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు, శాంతి ఒప్పందానికి అమెరికా ఇరాన్ ఓకే. అమెరికా ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ముగింపు పలకడం, ముడి చమురు సహా వాణిజ్య వస్తు ఉత్పత్తుల సరఫరా కోసం తక్షణం హార్ముజ్ తెరవడం, ఇతర నౌకారాశులపై విధించిన ఆంక్షల నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం,
విదేశీ బ్యాంకుల ఖాతాలు అమెరికా మిత్ర దేశాలు స్తంభింపజేసిన ఇరాన్కి చెందిన నిధులను విడుదల చేయడం, కనీసం 60 రోజుల పాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం, ఇరాన్పై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలు విరమించుకోవడం అన్నటువంటి ఒప్పందానికి సంబంధించి హైలైట్ చేశారు. అయితే కాపు యువకుడిది లాకప్ డెత్తేనా, అతడి ఆచూకీపై సందేహాలు, బతికే ఉన్నాడా లేక లాకప్లో బలయ్యాడా అని అనుమానాలు, సూత్రధారులు టీడీపీ నేతలు, పాత్రధారులు పోలీసులు, చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసుల మరో అరాచక పర్వం, సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాల్సిందని హైకోర్టు ఆదేశాలు. దీంతో వ్యవహారాన్ని పక్కదో పట్టించేందుకు సర్కార్ కుతంత్రం, కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కి పంపినట్టు వార్తలు, రాష్ట్రంలో శాంతి భద్రతలపై నీళ్ళు, విజయవాడకి చెందిన గాదె సాయికృష్ణను తమ ముందు హాజరుపడి తీరాల్సిందని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చిన్నబాబు రెడ్ బుక్ అరాచక పాలనలో మరో సమాధానం లేని ప్రశ్న, కాపు యువకుడు గాదె సాయికృష్ణ ఏమయ్యాడు, సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతుంది. సాయికృష్ణ బ్రతికే ఉన్నాడా, లాకప్లో చంపేశారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సాయికృష్ణ పోలీసులు అదుపులో తీసుకున్నారు, బలవంతంగా ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతుండగా అతని ఆచూకీ గురించి పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. ఒక తల్లి తన కుమారుడు బతికున్నాడో లేదో తెలియక హైకోర్టును ఆశ్రయించాల్సి రావడం రాష్ట్ర పరిపాలనపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది. ప్రజల ప్రాణాలు స్వేచ్ఛని కాపాడాల్సిన వ్యవస్థే ఒక వ్యక్తి ఆచూకీపై స్పష్టత ఇవ్వకపోతే సాధారణ పౌరుడు తన భద్రత గురించి ఎలా నమ్మకం కలిగి ఉంటాడు. సమాధానం లేని ప్రశ్న వ్యవహారంలో హైకోర్టు స్పందించి సాయికృష్ణ ఆచూకీ కనుగొని తమ ముందు హాజరుపరచాలని ఆదేశించడం పరిస్థితి తీవ్రంగా అర్థం పడుతుంది. ఒకవేళ పోలీసులు చెప్పినట్టు సాయికృష్ణ వాళ్ళ అదుపులో లేకపోతే అతను చివరిసారిగా ఎక్కడ కనిపించాడో, అతని కదలికలపై స్పష్టమైన వివరాలు ఎందుకు లేవనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన అలాగే పోలీసు శాఖ పైన ఉంది. సాయికృష్ణ నెల 29 లోపు తమ ముందు ప్రవేశపెట్టి తీరాల్సిందని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వ వ్యవహారాన్ని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్న సమాచారం. దీనిలో భాగంగానే కృష్ణలంక సీఐ నాగరాజును హడావిడిగా వీఆర్కి పంపినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్ల కింద పనిచేస్తుందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారని అనుమానం ఉన్నప్పుడు భారత రాజ్యాంగం అత్యవసరంగా పరిష్కారంగా హెబియస్ కార్పస్ పిటిషన్ తాను ప్రజల ముందు ఉంచింది అన్నటువంటిది హైలైట్ చేశారు. నీ కొడుకుని చంపేస్తా, చచ్చిపోయాడు అనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడికి మీద నీ వద్దకు రాడు అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించాడని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. గత మే నెల 9-10 తేదీలో మార్కాపురం తన కుమారు గాది సాయికృష్ణ కృష్ణలంక పోలీసులు ఎవరికీ చెప్పకుండా స్టేషన్కి తీసుకొచ్చారు. అప్పటి నుండి అతని ఆచూకీ తెలియదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రతికుంటే కోర్టు ముందు హాజరుపరచండి, లేదంటే మృతదేహాన్ని అప్పగించినట్టు కన్నీటి పర్యంతం అవుతుండడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఈ విషయమే ఆమె బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ సంప్రదించి తనకు న్యాయం చేయాలని దించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. సిఐ పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు, స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ నా సెల్ ఫోన్ లాక్కుని కొద్ది రోజులు వాళ్ళ వద్ద ఉంచుకున్నారు. ఫోన్ను తిరిగి ఇవ్వమని ఎన్నిసార్లు అడిగిన రోజుల తరబడి తిప్పుకున్నారు తప్ప తిరిగి ఇవ్వలేదంటే ఆమె చెప్తున్న మాటలు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పోలీసుల రాజకీయానికి కళ్ళకు కడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ ఏ కారణం మీద తీసుకెళ్లారన్న వార్త మాత్రం టచ్ చేయలేదు ఇక్కడ. ఇకపోతే టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరి, రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం, శృతిమించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలు, సొంత పార్టీ నేత ఇల్లు ధ్వంసానికి అర్ధరాత్రి పొక్లైనర్లతో బీభత్సం, కొద్ది నెలల క్రితం సాక్షి కార్యాలయానికి తగలబెట్టించి మరి పైశాచికం దాడులు, దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్గా చింతమనేని, రోజు రోజుకి పెట్టిరేగిపోతున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎమ్మెల్యే దగ్గుపాటి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని సొంత పార్టీ నేత వీడియో విడుదల, శ్రీశైలం, కళ్యాణదుర్గం, ఆముదాల వలస, గుంటూరు ఈస్ట్, నర్సరావుపేట ఎమ్మెల్యేలది దౌర్జన్యపరమే రౌడీజానికి కేర్ ఆఫ్గా మారిన ఎమ్మెల్యేలకు పోలీసులు రాచి మర్యాదలు, ఇది చంద్రబాబు ఏలుబడిలో రాక్షస పాలన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అన్నదాత ఆత్మఘోష, కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్ గ్రామానికి చెందిన యువ కౌలు రైతు తెలుగు వీరేష్ చిన్నాన్న పొలం 1.15 ఎకరాల్లో గతేడాది పత్తి మొక్కజొన్న సాగు చేశాడు. ఏడాదికి 6 లక్షలు చెల్లించి మరో 12 ఎకరాలు జామ తోట కౌలుకు తీసుకున్నాడు. మరో 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వైపరీత్యాల బారిన పడి పత్తి మొక్కజొన్న దెబ్బతినగా తెగుళ్లతో జామ దిగుబడులు రాలేదు. మిగిలిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించలేదు. దెబ్బతిన్న పంటలకు పరిహారం రాలేదు. అప్పులకు తాళలేక ఏడాది మార్చి 4న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరేష్కి సొంత భూమి కౌలు కార్డు లేకనే సాకుతో ఆత్మహత్యగా నమోదుకు అధికారులు నిరాకరించారు. వీరేష్తో 7 అడుగులు వేసి 9 నెలలు తిరగకుండానే వితంతువుగా మారే జ్యోతి తనకు దిక్కెవరంటూ పుట్టింటి బాట పట్టగా చెట్టంత కొడుకు కళ్ళదిరి చనిపోవడం వీరేష్ తల్లి తనకు దిక్కెవరంటూ రోధిస్తోంది. రైతు ప్రాణానికి విలువ లేదంటూ ఆక్రోశిస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇందులో అన్నదాత ఆత్మఘోష అంటూ భారీ ఎత్తున హైలైట్ చేశారు. మరోవైపున ఎల్నినోని తట్టుకునే ఉపాయాలు, విత్తనాలకు విత్తన గుళికలుగా మార్చి విత్తుకుంటే మేలు, మడులపైనే ఆరుతడి పంట అయినా వేసుకుంటే ఆదాయ భద్రత, కందకాలు తోకుంటే పంటలకు నీటి భద్రత తథ్యం అన్నటువంటి హైలైట్ చేసినట్లయితే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేయాలి. అమరావతి కోసం రాయలసీమ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తున్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన, తొలి విడతల్లో నెల్లూరు, అనంతపురం జిల్లాలో సందర్శన, వైఎస్ఆర్సీపీ రాజకీయ లిఫ్ట్ సాధన కమిటీ నాయకులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మా గ్రామాల్లోనే స్కూళ్ళు ఉండాలి, చిత్తూరు జిల్లాలో 2 పాఠశాలలకు
తాళాలు వేసిన తల్లిదండ్రులు. మోడల్ స్కూల్కి పిల్లల్ని పంపబోమని ప్రకటన. మా గ్రామాల్లో ఉన్న పాఠశాలలోనే పిల్లల్ని చదివించుకుంటాం, పద్ధతి లేకుండా ఎంపిక చేసిన మోడల్ స్కూల్కి మా పిల్లల్ని పంపించమంటూ చిత్తూరు జిల్లా గుడిపాల మండల విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం 2 పాఠశాలకు తాళాలు వేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు బయటికి పంపించేశారు. గుడిపాల మండలంలోని ఏలపురం హై స్కూల్ మోడల్ స్కూల్గా ఎంపిక చేశారు. దానిలో సుమారు 10 పాఠశాలను కలిపారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఏలపురం మోడల్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సి ఉంది. 1, 2 తరగతులు మాత్రం తమ గ్రామాల్లో చదువుకునే అవకాశం ఉంది. అయితే వెంగంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న 20 మంది, సీఎం కంట్రీ పాఠశాలలో చదువుతున్న 12 మంది విద్యార్థులు మోడల్ స్కూల్కి వెళ్ళలేమని, చాలా దూరం తమ గ్రామంలో చదువుకుంటామని చెప్పారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలపురం మోడల్ స్కూల్కి వెళ్లాల్సిందని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం వెంగపల్లి సీఎం కంట్రీ పాఠశాలకు తాళాలు వేశారు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. దీన్ని ఒక కామన్ వార్తగా రాశారు. ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూడండి, జగన్ అట్లాంటివి చేసినప్పుడు చివరికి వాళ్ళు ఊర్లో వేరే చోటుకి వెళ్ళడానికి గాను డబ్బులు ఇస్తామన్నా సరే ఇంకేముంది, విద్యా వ్యవస్థ సర్వనాశనం, భ్రష్టు పట్టించారంటూ డిబేట్లు, డిస్కషన్స్ వరుసబెట్టి వార్తలు కుప్పలు తెప్పలేసుకొచ్చారు. ఆ వ్యవస్థ మీద విష ప్రచారం చేశారు. ఇప్పుడు సాక్షి వార్తని వార్తలాగా రాసిందనమాట. అయితే 10th విద్యార్థుల గుర్తింపుకు పుట్టుమచ్చలు వద్దు. 10వ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణకు వారి పుట్టుమచ్చలు నమోదు చేసి వాటిని భౌతికంగా తనిఖీ చేసే విధానం స్థానంలో ప్రత్యామ్నాయ విధానం పరిశీలించాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పేరుతో విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బంది, అసౌకర్యం కలిగించడానికి వీల్లేదని తేల్చెప్పింది. ప్రస్తుత కాలంలో సర్జరీల ద్వారా పుట్టుమచ్చలు తొలగించుకోవడం, సృష్టించుకోవడం పెద్ద కష్టమేం కాదని వ్యాఖ్యానించింది. మరి అప్పుడు ఇంకేం కారణం తీసుకుంటారు? మనుషులకి సంబంధించి పుట్టుమచ్చలు సృష్టించుకునేది ఎవడో ఒకళ్ళ ఇద్దరు దొంగలు ఉంటారు, కానీ పుట్టుమచ్చలు కాకుండా ఇంకేమి పద్ధతి అనుసరిస్తారు? టెక్నాలజీతో అయితే ఏ విధమైన మోసమైనా చేయొచ్చు. న్యాయస్థానాలు ఇందులో మరి ఏ విధంగా ఆలోచిస్తూనే తెలియదు. లేకపోతే ఆంధ్రజ్యోతి శాంతి అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే వాళ్ళు దేశమంతా తిరగచ్చు, నన్ను మాత్రం రానివ్వరా. యువతను బలి చేసి గద్దెనెక్కారు. తెలంగాణ బలిదానాలు కదిలించాయి, నివాళులర్పిద్దామంటే అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి జనసేన పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ సిద్ధాంత ధోరణి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడుతూ ఢిల్లీ మెడలు వంచుతామని ప్రగల్భాలు, కానీ ఇక్కడికి వచ్చి తమ తాళ్ళే వంచుకుంటారు. దేశానికి బలమైన నాయకుడిగా ప్రధాని మోడీ, దేశ సమగ్రత సమైక్యత జనసేన పార్టీ ఆత్మ, జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం పేరుతో హస్తంలో నిర్వహించిన భేటీలో పవన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పెట్టుబడులతో రండి అంటూ చంద్రబాబు సింగపూర్ని హైలైట్ చేశారు. అయితే ఇచ్చంపల్లిలో మిగులు జలాలు లేవు, తేల్చిన జాతీయ జలాభివృద్ధి సంస్థ. గోదావరి నీరు కావేరీకి మళ్లించాలంటే ఛత్తీస్గఢ్ అనుమతి తప్పనిసరి, రాష్ట్రం వాడుకొని సాగునీరేశారని నివేదికలో స్పష్టం చేసిన NWDA. తెలంగాణ నుంచి అనుసంధానిస్తే ప్రయోజనం లేదు. ఏపీ జలవనరుల శాఖ గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలు తరలింపు సాధ్యం కాదని జాతీయ జలాభివృద్ధి సంస్థ స్పష్టం చేసింది. దీనికి కారణం ఇచ్చంపల్లిలో మిగులు జలాలు ఏవి లేకపోవడమేనని పేర్కొంది. ఇచ్చంపల్లిలో 70% నీటి లభ్యత ఉన్నందున మిగులు జలాలు అందుబాటులో లేవని తేల్చెప్పింది. గోదావరి కావేరీ అనుసంధాన పథకం కోసం కేంద్ర జల సంఘం DPRని తయారు చేసి దీని ప్రకారం 2023 నాటికి ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలు 70% అందుబాటులోనే, మిగులు జలాలు ఏవి అందుబాటులో లేవు. ఈ మేరకు NWDA ఓ నివేదికలో స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బతకాలని లేదు అంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో సోమవారం కుమారుడు సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత సమస్యలు తమకు బతకాలని లేదంటూ మరణ వాంగ్మూలం లేఖ రాయడంతో పాటు అందులో వాళ్ళ ఆస్తుల పంపకాలు కూడా పేర్కొన్నారు. దువ్వూరులో ఉంటున్న చీరాల మధుసూదనరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 6 ఏళ్ల క్రితం పదవి విరమణ చేశారు. ఈయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ ఉన్నారు. సాయి సుకృత్ బీటెక్ పూర్తి చేసి కొంతకాలం ఇంకా కిందటి తిరుపతిలో ఉద్యోగంలో చేరాడని, అప్పటి నుంచి తల్లిదండ్రులు అప్పుడప్పుడు తిరుపతికి వెళ్ళి వచ్చారని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారం క్రితం కుమారుడి వద్దకు వెళ్ళి శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. అదే ఊరిలో మధుసూదనరావు పెన్నమ్మ కుమార్తె దొరసానమ్మ ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు మధుసూదనరావు ఇంటికి వచ్చి వెళ్తుంటుంది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత దొరసానమ్మకు మధుసూదనరావు ఫోన్ చేసి ఉదయం ఇంటికి రమ్మని చెప్పారు. దీంతో ఆమె సోమవారం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. ఎవరు తలుపు తీయలేదు. కాలింగ్ బెల్ నొక్కినా, గట్టిగా అరిచినా, పిలిచినా ఎవరూ పలకలేదు. అనుమానం వచ్చి లోపల చేతికి అందే దూరంలో తాళం చెవి ఉంటే వీధిలో ఉన్న వ్యక్తిని పిలిచి తాళం తీయమంది. ఆయన తాళం తీశాక లోపలికి వెళ్ళి చూడగా హాల్లో భార్యాభర్తలు పడగదిలో కుమారుడు సాయి సుకృత్ ఉరికి వేలాడుతూ కనిపించారు. భయపడిన దొరసానమ్మ చుట్టుపక్కల వాళ్ళ సాయంతో పోలీసులు సమాచారం అందించింది. కుమారుడు సహా దంపతులు తమ కాళ్ళు చేతులను లుంగి పంచెలతో కట్టుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాయి సుకృత్ 2 చేతులను వైపు కట్టి ఉండగా వెనక వైపు అనుకుంటా. రత్నావళి మధు చేతులు మాత్రం ముందు వైపు కట్టి ఉంది. మధుసూదనరావు ముందుగా భార్యకు కుమార్తెకి కాళ్ళు చేతులు కట్టి ఉరివేసి ఆ తర్వాత తను చేతులకు తువ్వాలు చుట్టుకుని ఉరికి వేలాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను కిందకి దించిన అనంతరం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. తమ మరణ వాంగ్మూలం నోట్ బీర్వాలో ఉందంటూ మధుసూదనరావు తెలకాయితంపై రాసి గోడ కతికించగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. తాము సామాజికంగా మానసికంగా బలహీనంగా ఉన్నామని,
తమ కుమారుడు కూడా బలహీనుడేనని అమాయకుడని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ సమాజంలో ఎలా బతకాలో తెలియక భవిష్యత్తులో బతకాలని లేక మరణ వాంగ్మూలం రాసి చనిపోతున్నామని పేర్కొన్నారు. వాళ్ళ ఆస్తులు ఎవరికి చెందాలో కూడా వీలునామాలో పేర్కొన్నారు. అంత్యక్రియలు కర్మకాండాలకు బంధువులు ఫోన్ పేకు నగదు జమ చేసినట్టు వీలునామాలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరణ సమయంలో సామాజిక స్పృహతో స్థలాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు రాశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్నటువంటి పరిణామాలు.